హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరి ఇంట్లో ఉగాదికి మాత్రం ఉగాది పచ్చడి చేసుకుంటే మా ఇంట్లో ఏంటో మ్యాంగో పికిల్ చేసుకుంటామండి. ముక్కల పికిల్ కాకుండా తురుము పికిల్ చేస్తాము. సరే, నేను ఈ తురుము చేసే వరకు మా ఇంట్లో ఏం చేస్తున్నారో ఒక లుక్ వేయండి. దేవుడు రూమ్ క్లీన్ చేసే హోల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం మా నాన్నమ్మదే. మీరు ఏమైనా చేసుకోండి, నన్ను ప్రశాంతంగా వదిలేయండి, నేను మాత్రం ప్రాపర్గా పూజ చేసుకుంటానని చెప్తారు మా నాన్నమ్మ. అయితే మినిమం 2 hours అయినా స్పెండ్ చేస్తారు తెలుసా. ఏదో ఇంట్లో పనులు అన్నీ మా తమ్ముడే చేసుకున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తాడు, కానీ ఇదంతా ఓవర్ యాక్షన్ అండి, అంత సీన్ లేదు. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ అంటారా, మా కోసం మంచి మంచి వంటలు చేసి పెడతారు. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నెయ్యి బొబ్బట్లు చేస్తున్నారు. ఈసారి నెయ్యి బొబ్బట్లలో సోంఫ్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసి చూడండి, భలే ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ముగ్గెందుకు వేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ ఏమిందంటే కార్ వాష్ చేసిన తర్వాత ముగ్గంతా వెళ్ళిపోయింది. అది చూసి ఇంకా మమ్మీ ముగ్గేమని చెప్తే సరేలే అని చెప్పి వేస్తున్నాను అన్నట్టు. చలో, ఫెస్టివల్ రోజు ఇప్పుడైతే మనం మ్యాంగో పికిల్ చేద్దాము. నాకెందుకో కట్ మ్యాంగోస్తో చేసే పికిల్ కంటే తురుముతో చేసే పికిల్ నాకు చాలా నచ్చుతుంది. సో అందుకని చెప్పి ఎవ్రీ ఉగాదికి డెఫినెట్లీ మాత్రం ఇది మేము చేసుకుంటాము. సో ఇంకా లేట్ చేయకుండా పికిల్ ఎలా చేస్తామో చూద్దామా. పికిల్ చేసే ముందు అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము. ఆ రోజు మమ్మీ వగ్రాని వండారన్నట్టు. సో అందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత పికిల్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. మా డాడీకి మా మమ్మీ కొత్తిమీర వేయమని చెప్తే చూడండి ఇలా ముద్దలాగా అలానే వేసేసారు. డాడీ వాళ్ళకి పని చెప్తే ఇంటూ డూ వర్క్ మమ్మీ వాళ్ళకి అవుతుంది. కెన్ యూ రిలేట్ దిస్? ఓకే, చలో ఇంకా పికిల్ ఎలా చేద్దామో చూసేద్దామా. లెట్స్ మేక్ పికిల్. ఆయన చూస్తుంటే నోరుతుంది కదా, నాకు కూడా అంతే. సో ఎలాగో ఇప్పుడు పికిల్ అయిపోయింది కాబట్టి పూజ కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇంకా నానమ్మ చేస్తున్నారు అన్నట్టు. నేను ఊరికి అక్కడ అలా కూర్చొని ఇంకా ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి ఏదో కాస్తో కూస్తూ నాకు వచ్చినంత హెల్ప్ చేస్తున్నాను. సో ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము. తర్వాత టెంపుల్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఇంకా ఈ టైంలో మా మమ్మీ ఇంకా బొబ్బట్లు చేసుకున్నారు. అసలు మా మమ్మీ బొబ్బట్లు చేయడం ఎంత ఇష్టమో మా మమ్మీకి. ఫెస్టివల్ వచ్చిందంటే డెఫినెట్లీ చేస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని పూజ చేసేసుకొని మేమందరం అయితే ఇంకా టెంపుల్కి నియర్ బై ఒక టెంపుల్ ఉందన్నట్టు ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము. సీనిక్ వ్యూస్తో ఈ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రాగానే నాకు తెలిసి 2 days బ్యాకే ఇక్కడ పెద్ద జాతర అలా జరిగినట్టుంది. సో మా కార్ పార్కింగ్ అయితే మంచి స్పాట్ దొరికేసింది మాకు. అసలు ఎంత ఎండలు ఉన్నాయో, సో ఈ ఎండలకి ఎక్కడ పెట్టాలబ్బా కార్ అని ఆలోచిస్తుంటే థ్యాంక్ఫుల్లీ అక్కడ ఆల్రెడీ టెంట్ ఉంది అన్నట్టు. సో ఇంకా కార్ పార్క్ చేసేసుకొని టెంకాయ అవన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోయాము. నాకు లాస్ట్ టైం తమ్ముడు ఆల్రెడీ ఈ టెంపుల్కి వచ్చాడు అన్నట్టు. సో తను చెప్పాడు చాలా బాగుంటుంది అక్క, చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో నేనైతే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా నేను చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అన్నట్టు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత. అంటే అలా అసలు ఆ శివలింగాన్ని చూస్తుంటేనే అలా పసుపు కుంకుమ పెడుతున్నప్పుడు ఎంత మంచిగా అనిపించిందో. సో అక్కడ క్రౌడ్ కూడా చాలానే వచ్చి ఉన్నారు. ఇంకా మా దర్శనం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దర్శనం అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నట్టు.